హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించిన రకరకాల పుస్తకాలను మనం చూద్దాం. ఎందుకు వీటి గురించి నేను చూపిద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పటికే నేను బ్రహ్మంగారి నివాస గృహం సంబంధించిన వీడియో, బ్రహ్మంగారు ఎక్కడైతే కాలజ్ఞానం రచించారో రవ్వలకొండకు సంబంధించిన వీడియో, ఇంకా ఈశ్వరీదేవి గారు ఎక్కడైతే తపస్సు చేసుకున్నారో ఈశ్వరీదేవి గృహకు సంబంధించిన వీడియో, కక్కయ్య స్వామి వారి మఠానికి సంబంధించిన వీడియో, ఇంకా బనగానపల్లె లో రకరకాల చింతమాను మఠానికి సంబంధించిన వీడియో, ఇలా రకరకాల బ్రహ్మంగారికి సంబంధించిన వీడియోలు మన ఛానల్ ద్వారా నేను చాలా చూపించాను. శివత్రి ఛానల్లో మీరు ఇప్పటికే చాలా చూసి ఉంటారు. ఇదే క్రమంలో నేను ఇంకొక వాటి గురించి కూడా నేను కొంచెం హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. అవేంటంటే బ్రహ్మంగారి మీద రాసిన రకరకాల పుస్తకాలు అనమాట. మీరు బ్రహ్మంగారి మఠం దగ్గరికి వెళ్ళినా, లేకపోతే బనగానపల్లిలో అయినా సరే, మీరు ఇంకా వేరే వేరే బుక్ షాపుల్లో కూడా ఇలాంటి బుక్స్ అన్ని దొరుకుతాయి. ఎందుకు ఈ బుక్స్ అన్ని మనం కొనుక్కోవాలి, లేకపోతే సేకరించాలి, మనం చదువుకోవాలి అంటే, మీరు ఏ దేవుణ్ణైనా పూజించండి. మీరు సాయిబాబాని పూజిస్తారో, శ్రీరాముని పూజిస్తారో, బ్రహ్మంగారిని పూజిస్తారో, మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటారు. వాళ్ళంటే మీకు చాలా అమితమైన భక్తి ఉండొచ్చు. గుడ్డిగా మూఢంగా వాళ్ళని పూజించడం వల్ల మీకు కలిగే లాభం ఏమీ ఉండదు. ఏదైనా సరే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను డైరెక్ట్గా వాళ్ళని అడుగుతాను అనమాట. వాళ్ళు సపోజ్ సాయిబాబా అంటే మాకు ఇష్టం అన్నారు అనుకో, ఎందుకు ఇష్టం అంటే దానికి ఆన్సర్ ఉండదు. ఎందుకు ఇష్టం అనే దానికి ఆన్సర్ ఎప్పుడు వచ్చిందంటే, ఆయన నిజంగా ఆయన లైఫ్లో చేసిన గొప్ప పని ఏంటో మన ఓన్గా మనం ఆయన జీవిత చరిత్ర చదివి తెలుసుకోవటం వలనో, లేకపోతే ఆయన ఏమేమి మహిమలు చూపించాడు, ఆయన ఏమేమి సమాజానికి చెప్పాలనుకున్నాడు, మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు, అట్లాంటివి మీరు తెలుసుకొని అవి చేయటం ద్వారా వాళ్ళు చెప్పిన దానికి ప్రయోజనం ఉండిద్ది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు వాళ్ళ సూక్తులు ఫాలో అవటం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. అందుకని మీరు వాళ్ళ గురించి ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఊరకం మూఢంగా గుడ్డిగా పూజించడం వల్ల ఎప్పుడూ ఉపయోగం జరగదు. అందుకని వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు ఇంటర్నెట్లో ఏదో తెలుసుకోవాలని చూసినా కానీ ఇంటర్నెట్లో పెద్ద విషయం ఉండదు. ఎందుకంటే ఇంటర్నెట్లో కంటెంట్ కూడా ఎలా వచ్చిందంటే, ఎవడో నాలాంటి వాడు ఇలాంటి పుస్తకాలు చదువు, ఈ పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని అందులో యాడ్ చేయటం వల్లనో అందులో కంటెంట్ వస్తుంది. అంతేగాని ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా సరే బుక్స్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం కొన్ని బుక్స్, నేను సేకరించిన కొన్ని బుక్స్ గురించి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, బ్రహ్మంగారి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వచన త్రికాల జ్ఞానం, కాలజ్ఞాన తత్వాలు, కాళీ మకుట కందములు, ఇంకా కాలజ్ఞానం, జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం, ఇంకా గరిమరెడ్డి అచ్చమ్మ గారి జీవిత చరిత్ర, ఇంకా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర, ఇంకా కలికాల మహిమ శ్రీ వీరబ్రహ్మేంద్ర గారి స్టేజ్ నాటకం, ఇంకా ఈశ్వరీదేవి అమ్మవారి పవిత్ర భారతం, ఇంకా శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మహత్యములు, బొమ్మల కథలు అనమాట. ఇది చిన్నపిల్లలు కూడా చదవచ్చు. ఇది నేను చదివాను, చాలా అంటే చాలా బాగుండిద్ది ఈ బుక్. చిన్నపిల్లలు కూడా ఎంత ఈజీగా అర్థమవుద్దంటే, ప్రతిదీ అంటే పుష్పగిరి అగ్రహారికులు బ్రహ్మంగారిని అడ్డగించుట, పుష్పగిరి బ్రాహ్మణులు సిద్ధయ్య సమాధాన పరచు చూచుట, అట్లా ప్రతిదీ కొంచెం పిల్లలకు కూడా అర్థమయ్యే వేలో ఉంది ఈ బుక్. చాలా బాగుంది ఇది. కాలజ్ఞాన తత్వంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాటకం. ఇదివరకు ప్రతి ఊర్లో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాటకాలు వేసేవాళ్ళు. అట్లాంటి నాటకాలు వేయాలనుకున్నప్పుడు ఈ బుక్ కొంచెం రెఫరెన్స్గా పనికొచ్చింది అనమాట. ఇంకా భజన కీర్తనలు, బ్రహ్మంగారి భజనలు చేయాలంటే ఈ భజనల కీర్తనల బుక్ అనమాట. తత్వమూల వివరణలు. ఈ బుక్ ఎవరు రాశారంటే, మీకు త్రైత సిద్ధాంతం అని చెప్పి మీకు అప్పుడప్పుడు చాలా చోట్ల మీరు చూస్తూ ఉంటారు, త్రైత సిద్ధాంతం అది అని చెప్పి. ప్రబోధానంద యోగీశ్వరులు రచించబడిన తత్వ వివరణలు బ్రహ్మంగారి గురించి. ఇంకా శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం. ఈ బుక్ కాలజ్ఞానం మీద చాలా బాగుంది. ఇంకా బ్రహ్మేంద్ర స్వామి వారి గురువాణి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పురాణము, మహత్యములు, బ్రహ్మంగారి మహత్యములు, కాలజ్ఞాన తత్వాలు, ఆత్మబోధామృత తత్వములు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అమృత వాక్కులు. ఇంక ఇంగ్లీష్లో ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నిత్య పూజా విధానము, ఇంకా
ఇంకా ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో కొన్ని బుక్స్ పబ్లిష్ చేశారనమాట. ఇది కూడా చిన్నపిల్లలకి ఈజీగా అర్థం కావాలని. హిస్టరీ ఆఫ్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సుచరిత సంపూర్ణ జీవిత చరిత్ర, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ బుక్ తీసుకున్నాను, చాలా ఈజీగా అర్థమైద్ది అనమాట. ఇది మీరు చూస్తే ఇట్లాంటివన్నీ ఏంటంటే చిన్నపిల్లలకు కూడా అర్థం కావాలని చెప్పి బాగా బొమ్మలతో వాళ్ళు ఇంకా చాలా డీటెయిల్డ్గా ఇచ్చారనమాట ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్రహ్మంగారు వాళ్ళ అమ్మగారికి ఎలా అయితే జీవి పుట్టుక గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడో ఈ బొమ్మలు చూస్తేనే మీకు అర్థమైద్ది అనమాట. అట్లా ప్రతిదీ కొంచెం డీటెయిల్డ్గా ఉంది. డీటెయిల్డ్గా అంటే చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు షట్చక్ర దర్శనం చూపించినప్పుడు ఎక్కడెక్కడ షట్చక్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి, మూలాధార చక్రం ఎక్కడుంది, అలా స్వాదిష్టాన చక్రం ఎక్కడుంది, ఇట్లా మనకి కొంచెం డిస్క్రిప్టివ్గా బాగుందన్నమాట ఈ బుక్. సరే, ఇంకా నేను కొన్ని బుక్స్ గురించి నేను స్పెషల్గా చెప్దాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే, ఫస్ట్ మీరు ఈయన చూసే ఉంటారు, పత్రిజీ, బ్రహ్మర్షి పత్రిజీ. పిరమిడ్ మెడిటేషన్ గురించి బాగా పాపులరైజ్ చేశాడు, మెడిటేషన్ మీద మెయిన్. ఈయన ఒక బుక్ బాగా పత్రిజీని ఫాలో అయ్యేవాళ్ళు ఈ తులసీదళం బుక్ని ఎక్కువ కొంటుంటారు అనమాట. ఈ బుక్లో కూడా ఆయన ఏం రాశాడంటే, మీరు చూడండి, నేను ఒక చూపిస్తాను. బ్రహ్మం గారి గురించి ఆయన మెన్షన్ చేశాడు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యానంలో గుప్త చిత్రాలను చూసే కాలజ్ఞానం రాయగలిగారు. అంటే ఏంటి, బ్రహ్మం గారు ధ్యానంలో ఎలాంటి స్టేజ్కి వెళ్ళారో ఈయన కూడా చెప్పాడనమాట. పత్రిజీ గారు కూడా చెప్పాడు. ఆయన స్పెషల్గా బ్రహ్మం గారి మీద ఒక బుక్ రాశాడు. ఇప్పుడు చూడండి, బ్రహ్మర్షి పత్రిజీ, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురువాణి అని చెప్పి. అసలు యాక్చువల్గా బ్రహ్మం గారు ఏమేమి చెప్పాలనుకున్నారు, ఏమి చేయమన్నారు ఆయన భక్తుల్ని, వాళ్ళని, అసలు నిజంగా మెడిటేషన్ చేయండి అని చెప్పారు అనే విషయాల మీద హైలైట్ చేసి ఆయన కొన్ని బ్రహ్మం గారు కాళికాంబ శతకంలో నుంచి కొన్ని శ్లోకాలు తీసుకొని ప్రతి దాని గురించి డిస్క్రిప్షన్, అంటే యోగా వేలో అసలు ఏమేంటి వాటికి అర్థాలని చెప్పి చాలా డీటెయిల్గా ఇచ్చారనమాట. సో దాని గురించి మనం చూద్దాం. ఇంకొకటి, ఇప్పుడు మీరు చూడండి, వెంకయ్య స్వామి. ఈ వెంకయ్య స్వామి ఈ చరిత్ర చాలా మందికి తెలిసే ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళకి చాలా మందికి, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. వెంకయ్య స్వామి అంటే అందరికీ తెలుసు అనమాట. సో వెంకయ్య స్వామి కూడా ఆయన ఇది వెంకయ్య స్వామి ఆశ్రమం దగ్గరికి వెళ్ళినాం, ఆ మఠం దగ్గరికి వెళ్తే మీకు ఇలాంటి బుక్స్ ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. మీరు ఆ బుక్లో నేను చూపిస్తాను. ఇంకో చూడండి, ఈ వెంకయ్య స్వామి అనే ఆయన కూడా భక్తులు కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆయన కొన్నిటికి ఆన్సర్స్ ఎలా చెప్పాడో చూద్దాం. ఒక భక్తుడు పూలు కోస్తుంటే ఆయన ఏం చెప్పాడంటే, ఒక్క పువ్వు కదయ్యా కావాల్సింది అన్నారు. అంటే ఏంటి, నిర్మల హృదయం అనే పువ్వు ఒక్కటే భగవంతుడు కోరుకునేది అని అర్థం. అంటే పూలు వేరే పెట్టమని కాదు, మన నిర్మల హృదయం ఉంటే చాలని. దేవుడు ఎలా కనిపిస్తాడు స్వామి అని ఒకరు అడిగితే, అందరినీ సమానంగా చూస్తే కనిపిస్తాడా అని ఆయన చెప్పాడు. దేవుణ్ణి ఎలా చూడగలం అని అడిగితే, బ్రహ్మంగారి జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది అని అన్నారనమాట. అంటే వెంకయ్య స్వామి కూడా బ్రహ్మంగారి జీవిత చరిత్ర చదవండి అని చెప్పి ఆయన భక్తులందరికీ చెప్పాడు. ఆ విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను. అది ఇంకొకటి. సరే, ఈ ఒక్క బుక్ గురించి చాలా విషయం మనం చెప్పుకోవాలన్నమాట. ఇది మీరు చూడండి, నా దగ్గర ఉన్న చాలా బుక్స్లో ఇది ఓల్డెస్ట్ బుక్ అనమాట. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర 1962. అంటే దాదాపుగా బ్రహ్మం గారి మీద పబ్లిష్ అయిన బుక్స్ అన్నిటిలోకి ఇది ఫస్ట్ బుక్ అనమాట. ఫస్ట్ 1962. అప్పట్లో దీని కాస్ట్ 4 రూపీస్. మీరు చూడండి, దీని అట్ట కూడా పోయింది. నేనేదో జస్ట్ ఒక అట్ట వేసాను. ఇది చూడండి, ఇదన్నమాట. ఇది చూడండి, ఫిబ్రవరి 1962. అప్పట్లో ప్రింట్ అయిందనమాట బ్రహ్మం గారి జీవిత చరిత్ర కాలజ్ఞానం. అంటే ఈ బుక్ కనుక చదివితే అసలు ఇందులో ఫస్ట్ పబ్లిష్ అయిన బ్రహ్మం గారి జీవిత చరిత్ర కాబట్టి మీకు చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండిద్ది అనమాట. ఎంత డీటెయిల్డ్ అంటే, నన్ను ఈ బుక్ ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, ప్రతి విషయం గురించి, మంత్రశాస్త్రం గురించి, వాస్తుశాస్త్రం గురించి, జ్యోతిష శాస్త్రం గురించి, యోగ శాస్త్రం గురించి ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో
చాలా బాగా చెప్పారనమాట. ఇదే నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసింది. నేను చాలా విషయాలు తెలుసుకోవడానికి ఇది ఎంతగానో యూజ్ అయిందనమాట. మీరు చూడండి, ఈ బుక్ వెనకమాల చూస్తే ప్రతి ఒక్క ఆసనం గురించి చాలా చాలా డీటెయిల్గా ఉండిద్ది. ఒక్కొక్క ఆసనం గురించి అంటే ఆ రోజుల్లోనే 1962 టైంలోనే అసలు మీరు యోగా బుక్ కొనుక్కోని అవసరం లేదనమాట. ఆసనాలన్నీ ఈ బుక్లోనే ఉన్నాయి. నేను ఇలానే యోగా చాలా చాలా విషయాలు యోగాకు సంబంధించి నేను ఇట్లానే తెలుసుకున్నాను. ప్రతి ఒక్క ఆసనం గురించి ఎంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉండిద్దంటే దాదాపు హఠ యోగా బుక్ చదివినట్టే అనమాట మీకు. అదనమాట. సరే, ఈ బుక్ గురించి ఒక చిన్న ఒక ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ బుక్ ఎలా వచ్చిందంటే, నాకు మా డాడీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న 1965లో కాలినడకన, అంటే అప్పుడు బళ్ళు ఇవేమి ఉండవు కాబట్టి ఆయన కాలినడకన ఈ బ్రహ్మంగారి మఠంకి వెళ్ళాడు అనమాట. అంటే కడప మఠం అప్పుడు అంతే కదా, ఎవరైనా నడిచిపోవాల్సిందే. అట్లా వెళ్ళి అప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైనా అట్లా వెళ్ళినప్పుడు ఒక 3-4 డేస్ అక్కడ స్టే చేస్తారు. తిరుపతి వెళ్ళినా అంతే, కడప వెళ్ళినా అంతే, అదే బ్రహ్మంగారి మఠం వెళ్ళినా అంతే, శ్రీశైలం వెళ్ళినా అంతే, అలా స్టే చేస్తూ ఉంటారనమాట. అట్లా స్టే చేసినప్పుడు ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఉంటారనమాట స్టే చేసిన టైంలో. అలా ఉన్నందుకు వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత వీళ్ళకి సంబంధించిన ఫుడ్ ప్రొవైడ్ చేయటం కానీ, వాళ్ళకి కొంచెం భక్తులు కదా, వాళ్ళు ఉండటానికి ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. అట్లా ఉండి మా తాతగారి పేరు ఏంటంటే, ముత్తాతగారి పేరు మైనేని కోటయ్య, పక్కనున్న మాణిక్యమ్మ ఆయన వైఫ్ అనమాట. అలా వెళ్ళి ఒకళ్ళ ఇంట్లో ఆయన అట్లా స్టే చేసి 3 డేస్ ఉంటే అలా ఫుడ్ అదంతా ప్రొవైడ్ చేసిందని ఆ రోజుల్లో ఆయన ఆవిడకి ఒక 10 రూపీస్ ఇచ్చాడనమాట. అంటే ఆ రోజుల్లో 10 రూపీస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మా ఊర్లో 1 ఎకర్ ల్యాండ్ వచ్చింది, అంత కాస్ట్ అన్నట్టు. సో ఆమె ఏంటంటే అంత అమౌంట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ వచ్చింది కాబట్టి ఆమె అసలు వద్దు అది ఇది అని చెప్పి ఇంకా రిజెక్ట్ చేసింది అనమాట. ఆయనేమో సరే గాజులు అంటే బంగారు గాజులు కొనుక్కోమని ఆయన ఇచ్చాడనమాట. సో ఇంకా ఏదో ఒకటి అలా తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన తీసుకొని ఏం చేశారంటే, వాళ్ళు అప్పుడే పబ్లిష్ అయిన ఈ బ్రహ్మంగారి బుక్, అంటే దీని కాస్ట్ అప్పుడు 4 రూపీస్ అనమాట. అప్పుడు చూడండి బుక్స్ కూడా ఎంత కాస్ట్లీ ఉండేదో, ఎంత కాస్ట్ ఉండేదన్నమాట. ఈ బుక్ ఒకటి కొనుక్కొచ్చి బ్రహ్మంగారి మీద చాలా భక్తితో వచ్చారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు ఇచ్చారనమాట. ఇది చూడండి 1962 ఈ బుక్ ఇస్తే ఆయన ఈ బుక్ తీసుకొచ్చి ఇక్కడ ఉంచాడు. ఇంకా అదే అట్లా నాకు మా ఫాదర్ నుంచి నాకు అలా పాస్ అయిందనమాట. సో ఇట్లా మనం పిల్లలకి ఓన్లీ ఏదో ఆస్తిపాస్తులు, ఏదో ఐశ్వర్యం, డబ్బులు పాస్ చేస్తే కాదు, జ్ఞానాన్ని పాస్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి మంచి బుక్స్ కలెక్ట్ చేసి ఇలా పాస్ చేస్తా ఉంటే వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి అనమాట. మనం చదవకపోవచ్చు, బుక్ కొని ఇంట్లో పెట్టుకుంటే మన పిల్లలైనా చదువుతారు కదా, లేకపోతే మన మనవాళ్ళైనా చదువుతారు కదా, అట్లా అనమాట. ఇది చూడండి, ఈ బుక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈశ్వరీదేవి అమ్మవారి మీద నాకు తెలిసి ఉన్న ఒకే ఒక్క బుక్ ఇదే, ఈశ్వరీదేవి అమ్మవారి పవిత్ర భారతం. ఎంత డీటెయిల్గా ఉండిద్దంటే చాలామందికి ఈశ్వరీదేవి అనే బ్రహ్మంగారి మనవరాలని మాత్రమే తెలుసు. అసలు ఆమె ఎన్ని మహిమలు చేసింది. బ్రహ్మంగారి తర్వాత ఇంకెవ్వరిని, ఆయనకి 5 కొడుకులు ఉన్నా కానీ ఎవరి గురించి మనం మాట్లాడుకోకుండా సిద్ధయ్య గురించి కొంచెం చెప్పుకున్నా ఈమెనే ఎందుకు అందరూ పూజిస్తున్నారు, ఈమెడ విషయమే చాలా హైలైట్ అవుతుంది. ఎందుకంటే బ్రహ్మంగారి లక్షణాలు ఏమొకే వచ్చినాయి అనమాట. ఈమె చాలా, ఆయన ఎలా అయితే కాలజ్ఞానం రాశాడో ఈమె చాలా జ్ఞానబోధ చేసి ఈమె కూడా జీవ సమాధి చెందింది. ఈశ్వరీదేవి అమ్మవారు కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఆమె చేసిన మహిమలు ఇవన్నీ ఈ బుక్లో ఉంటాయి అన్నమాట. ఇంకొక బుక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర తర్వాత ఎక్కువగా మీరు చదవాలనుకుంటే చదవాల్సిన బుక్ కాళికాంబ సప్తశతి. ఈ కాళికాంబ సప్తశతిలో మీరు చూడండి 700 శ్లోకాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. కాళికాంబ హంస కాళికాంబ అనే లాగా ఎండ్ అయిద్ది అనమాట. ఎలా అయితే వినురవేమ అని వేమ శతకం ఎండ్ అయిద్దో ప్రతి శ్లోకంలో చివరి లైన్ కాళికాంబ హంస కాళికాంబ అనే ఉండిద్ది అనమాట. అంటే కాళికాంబని పూజిస్తారు కదా, కాళికాదేవిని బ్రహ్మంగారు పూజించేవాడు కదా, అలా అందుకని చెప్పి కాళికాదేవిని స్మరించుకునేటట్టు ప్రతి శ్లోకంలో ఇట్లా రాశాడు. ఎంత బాగుండిద్ది అంటే నాకు తెలిసి ఇంత బెస్ట్ బుక్ మన
మన ఆంధ్రప్రదేశ్లో ఎవరో రాసి ఉంటారు అనమాట. మీరు వేమన శతకం చదవండి, ఇంకా వేరేది దాశరథి శతకం చదవచ్చు. ఈ కాళికాంబ అంటే కాళికాంబ సప్తశతి చదివితే మీకు ఎన్ని అసలు సీక్రెట్స్ అన్నీ ఆయన రివీల్ చేసినట్టు ఉండిద్ది అనమాట. అంటే మన దేహంలో జరిగే ప్రతి దాని గురించి చెప్పాడు, అసలు ప్రతి ఒక్క విషయం గురించి. ఎవరైతే మనకి చెప్పలేరో చెప్పకూడదు అనుకుంటారో కూడా తెలుసుకొని అలాంటి విషయాలు ఆయన చెప్పేశాడు అనమాట. అవి తెలిస్తే మనం ఏం చేస్తే మనం చావును కూడా జయించవచ్చు, రోగాల్ని తగ్గించుకోవచ్చు అనే విషయాలన్నీ నాకు తెలిసి ఇవి అర్థం చేసుకుంటే ఒక్కొక్క శ్లోకాన్ని ఎంత బాగుంటుందంటే, మీరు నిజంగా ఫాలో అయితే ఈ శ్లోకంలో ఉన్న అర్థాలు ఇవన్నీ మీ లైఫ్లో కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు చాలా గొప్పగా బతకొచ్చు, చాలా ఆరోగ్యంగా బతకొచ్చు, ఆనందంగా బతకొచ్చు అనమాట. అలాంటి జ్ఞానాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన అందించాడు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇట్లాంటి వాటిని కనీసం మన పాఠ్యాంశాల్లో కనీసం మెన్షన్ కూడా చేయట్లేదు. అలా చేస్తే ఇంకా చాలా బాగుండేది. ఇట్లాంటి వాటికి చాలా గుర్తింపు రావాలన్నమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బుక్. ఎప్పుడైనా సరే ఎవరైనా ఇది కొనుక్కొని చదువుకోండి, మీకు దాని గొప్పతనం తెలిసిద్ది. చదువుకొని అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకంతేనండి ఈ బుక్స్ గురించి.